అన్న కదా అన్న మీరు జగన్కి రండి. చదువుకుంది వచ్చింది మనం ఇంకా బాబా ఎంత ఓట్లే గెలిపించున్నా మా ఎక్కడికంటే ఎక్కడ అవుతారు నేను గెలిపించాను మీరేనా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో నిన్న ఈరోజు 60 నుంచి 70 ఇనాగరేషన్లు చేసినాం. ఇదంతా కూడా 16 కోట్ల చిల్లర. ఈరోజు మేము చేసినటువంటి ఏ పనైనా పకడ్బందీగా క్వాలిటీగా ఉండాలనేటువంటిది మేము అధికారులకు సూచిస్తున్నాం. అధికారులను చాలా స్ట్రిక్ట్గా వాల్ టు వాల్ ఎక్కడైనా రోడ్డుకు ఇరుపక్కల కూడా క్లియర్గా నీళ్లు పోయేటట్టుగా సైడ్ బరమ్స్ కూడా నింపమంటున్నాం. ఈరోజు మేము చేసే ప్రతి పని ప్రతి రూపాయి పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేదోని నెత్తిన పెట్టి కనీసం ఒక రోడ్డు చక్కగా లేదు, ఒక డ్రైనేజ్ చక్కగా లేదు, మంచినీటి వ్యవస్థ లేదు. ఇవన్నిటిని కూడా ఈరోజు నేను 2 రోజుల నుంచి తుర్కయంజాల్ మున్సిపాలిటీ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగిన. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రాం ఇది. నేను కానీ మా చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా నాతో పాటుగానే ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని లూటీ చేసిండ్రు, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఎప్పుడైనా అభివృద్ధి చేసి పేద ప్రజల మన్ననలను పొందాలని అధికారులకు చెప్తున్నాం, మాకుండేటువంటి ఇక్కడ ఉండే నాయకులకు చెప్తున్నాం. కాబట్టి నేను కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా అండగా, నీళ్ళు ఎక్కడ లేవు, కరెంట్ ఎక్కడ వస్తలేదు, రోడ్లు సరిగ్గా లేని దగ్గర, డ్రైనేజీ లేని దగ్గర మొట్టమొదటిగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ మున్సిపల్ దగ్గర నుంచి కానీ 110 కోట్ల రూపాయల వర్క్స్ పెట్టినాం. కాబట్టి అవి కూడా అన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపాదికన తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకెళ్తున్నా, తప్పకుండా చేస్తా. సార్ ఇప్పుడు మన హైడ్రా సంబంధించినటువంటిది ఔటర్ రింగ్ రోడ్ లోపల సందర్భం ఉందిగా, తప్పకుండా హైడ్రా అనేటువంటిది ఒక్కని కోసం కాదు, ఇది పేద ప్రజలను ఆదుకోవాలని, హైదరాబాద్ నగరంలో మునిగిపోతున్నటువంటి ముంపు కాలనీలను మునగకుండా చూడాలని, అదే పరిస్థితి రేపు ఇక్కడుండే మున్సిపాలిటీలలో కూడా వస్తుంది. కాబట్టి నాలల మీద, కట్టల మీద, చెరువులలో కట్టిన ప్రతిదానికి కూడా కొలబద్ద ఉంది. దాన్ని తప్పకుండా
ఎవరన్నా కడితే వాళ్ళు ఇబ్బందులు పడతారు, కట్టకండి అని మాత్రం మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.